ఇక తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి మొదలైంది. పదవుల కోసం పీసీసీపై ఒత్తిడి పెరిగింది. మున్నూరు కాపు సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు కల్పించాలని పీసీసీని మున్నూరు కాపు నేతలు కోరారు. యాదవులకు పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందని 69 జనరల్ సెక్రటరీలో కేవలం ఒక్కరికే అవకాశం దక్కిందన్నారు. మరోవైపు కార్యవర్గం లిస్టుపై కూడా నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఎన్నికల కంటే ముందు పార్టీ వదిలి అధికారం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారికే పదవులు దక్కాయని గుర్రుగా ఉన్నారు. దీంతో అన్ని వర్గాల వారిని పిలిచి పీసీసీ మాట్లాడుతోంది. అందరికీ సరైన సమయంలో పదవులు వస్తాయని పీసీసీ హామీ ఇస్తోంది. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. దుర్గా, ఏదైతే ఆచితూచి అడుగులేసింది పీసీసీ, ఏదైతే ఇన్ని రోజులు కూడా పదవులు రాలేదు అనుకుంటున్నాయి. ఇటు ఏదైతే పీసీసీ కార్యవర్గంతో పాటు ఏదైతే క్యాబినెట్ విస్తరణ కూడా జరిగింది. అయితే క్యాబినెట్ విస్తరణ కావచ్చు, అలాగే పీసీసీ కార్యవర్గం లిస్టుపై కావచ్చు, నేతల్లో కాస్త అసంతృప్తి ఉంది. ఏదైతే మనం చూసినట్టయితే సెకండ్ క్యాబినెట్ విస్తరణ జరిగిందో దీంట్లో ఏదైతే అటు ఎస్సీ సామాజిక వర్గానికి కావచ్చు, అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు ఏదైతే క్యాబినెట్లో చోటు దొరికింది. అయితే బీసీ సామాజిక వర్గం నుంచి మనం చూసినట్టయితే ఏదైతే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యాండిడేట్కి ఏదైతే క్యాబినెట్లో చోటు దొరికింది. ఇంతకుముందు కూడా మనం చూసినట్టయితే అటు కొండా సురేఖ, అలాగే పొన్నం ప్రభాకర్ గౌడ్, ఈ ముగ్గురు కూడా ఏదైతే బీసీలు ఏదైతే క్యాబినెట్లో ఉన్నారు. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా చాలా బలమైన సామాజిక వర్గం రాష్ట్రంలో అని చెప్పుకుంటూ అటు ఆది శ్రీనివాస్ ప్రస్తుతం విప్గా ఏదైతే కొనసాగుతున్నారో, అయితే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి పీసీసీని కలిసి ఏదైతే మున్నూరు కాపుకు కూడా క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పించాలని చెప్పి బలమైన సామాజిక వర్గం చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్నూరు కాపుల్లో ముఖ్యమైన నేతలందరూ వచ్చి కూడా పీసీసీని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఇక అలాగే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు అటు పీసీసీ కార్యవర్గంపై కావచ్చు, అలాగే ఏదైతే క్యాబినెట్ విస్తరణలో కావచ్చు, రెండింటిలో కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు కూడా ఏదైతే వ్యక్తం చేశారో వారు కూడా పీసీసీ అధ్యక్షుడిని కలిసి మాట్లాడారు. ఏదైతే పీసీసీ కార్యవర్గం ఇటీవలే విడుదల చేసినటువంటి లిస్టు ఏదైతే ఉందో జనరల్ సెక్రటరీలు కావచ్చు, అలాగే వైస్ ప్రెసిడెంట్లలో యాదవ్ సామాజిక వర్గానికి అసలు చోటే కల్పించలేదు. అలాగే ఇటు చూసుకున్నట్టయితే 69 జనరల్ సెక్రటరీస్లో కేవలం ఒకరికే ఏదైతే దాంట్లో ప్రాధాన్యత కల్పించారని చెప్పి కూడా వాళ్ళు వాపోయారు. సో పార్టీ కోసం పనిచేసిన వారికి ఎక్కడ కూడా పదవులు రాలేదు అని చెప్పి వాళ్ళు కొంత వాపోతున్నారు. అలాగే యాదవ్ సామాజిక వర్గం నుంచి కూడా క్యాబినెట్లో అవకాశం ఇవ్వలేదు. సో క్యాబినెట్లో కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా వారు పీసీసీ అధ్యక్షుడిని కలిసి ఏదైతే కోరడం జరిగింది. దీంతో మొత్తంగా మనం ఓవరాల్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే పీసీసీ అధ్యక్షుడికి ఇది తలకాయ నొప్పిగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్యవర్గం లిస్టుకు సంబంధించిన అంశానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా ఏదైతే పార్టీ 2017 నుంచి క్రైటీరియా తీసుకుంది, 2017 నుంచి ఎవరైతే పార్టీలో ఉన్నారో, పార్టీలో కొనసాగుతున్నారో, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో, ఎన్నికల ముందు వచ్చిన వారు కాకుండా, అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన వారు కాకుండా వీరికి మాత్రమే పార్టీలో ప్రియారిటీ లిస్ట్ ఉంటుందని చెప్పి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో అటు పీసీసీ అధ్యక్షుడు, అలాగే సీఎం, అలాగే మీనాక్షి నటరాజన్ ముగ్గురు కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితిని మనం చూసాం. కానీ ఏదైతే ఇటీవల విడుదలైన లిస్టులో చూసినట్టయితే సుమారు పార్టీ ఎన్నికల కంటే ముందు పార్టీ మారిన వారు, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారి పేర్లు సుమారు 10 పేర్లు ఉన్నాయని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చేతులు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా పార్టీ ఫిరాయించి మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వచ్చిన వారికి ఎలా పదవులు ఇచ్చారు. సో మీనాక్షి నటరాజన్ కావచ్చు, ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ కావచ్చు, పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, చెప్పిన మాట ఏమైంది అని చెప్పి కూడా వారు ఏదైతే గాంధీ భవన్ వర్గాల్లో ఏదో చర్చించుకుంటున్నారు. నేతల దృష్టికి కూడా వారు తీసుకుపోయేటువంటి ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు. దీంతోపాటు ఏదైతే కార్యవర్గంలో చోటు కల్పించే అంశంపై ప్రధానంగా ఏదైతే గత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు కరోనా సమయంలో, మరి పాండమిక్ సిచ్యువేషన్, కరోనా సమయంలో అందరికీ తెలుసు, ఎవరు కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్. కానీ ఆ సమయంలో గాంధీ భవన్లో ఒక 12 మంది ఏదైతే ఫోన్ చేశారు, ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ కావచ్చు, ఎవరికైనా సహాయం కావాలంటే కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వారికి సహాయం చేయడం, ఇలాంటి కార్యక్రమాల్లో 12 మంది పాల్గొన్నారు. సో 12 మందిలో ఆల్రెడీ ఇప్పటికైతే ఇద్దరు లేరు. ప్రేమ్లాల్ ఏదైతే దివంగతులయ్యారు, అలాగే ఏదైతే చూసుకున్నట్టయితే నగేష్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. సో 10 మందికి కూడా చోటు కల్పిస్తానని చెప్పి అప్పుడు దీపాదాస్ నుంచి హామీ ఇచ్చారు, అలాగే పీసీసీ అధ్యక్షుడు కూడా చెప్పారు. కానీ ఈ సమయంలో ఈ లిస్టులో చూసుకున్నట్టయితే ఆ 10 మందిలో అంటే కరోనా సమయంలో ఇంతటి పాండమిక్ సిచ్యువేషన్లో పనిచేసినటువంటి వారికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి అలాంటి నేతలు కూడా వాపోతున్న పరిస్థితి. వారు కూడా పీసీసీ అధ్యక్షుడిని కలిసి వారు కూడా ఏదైతే ఫిర్యాదు చేశారు, పార్టీలో పనిచేసిన వారికి ఎక్కడ పదవులు రావడం లేదని కూడా ఏదైతే వారు మాట్లాడడం కూడా జరిగింది. సో ఓవరాల్ ఎపిసోడ్లో చూసినట్టయితే ఈరోజు మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఏదైతే ఒక జూమ్ మీటింగ్ కూడా జరిగింది. జూమ్ మీటింగ్లో కూడా మండల స్థాయి కమిటీలు, అలాగే జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించిన అంశంపై చర్చకు వచ్చినప్పుడు అటు ఇన్ఛార్జ్ కావచ్చు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇద్దరు కూడా ఏదైతే ఆ జూమ్ మీటింగ్లో పాల్గొంటారో అందరికీ చెప్తారో పార్టీ ఖచ్చితంగా అందరినీ గుర్తిస్తుంది, పార్టీలో ఖచ్చితంగా అందరికీ పదవులు వస్తాయి. అయితే పార్టీ వారి బేస్ చూస్తుంది, అంటే ఎవరైతే రాష్ట్ర వర్గంలో తీసుకోవాల్సి ఉంటుందో, లేదంటే ఎవరైతే కీలకంగా వివరించిన వారు జిల్లాలో పార్టీ ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ వారిని నియమించాలని చెప్పి కూడా భావిస్తుంది. సో ఈ రకంగా
పార్టీ కొందరికి పదవులు ఏదైతే కార్యవర్గంలో చోటు కల్పించలేదు తప్ప మిగతా ఏ అంశాలు లేవని చెప్పి కూడా పార్టీ వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ నేతలు మాత్రం వినడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా కార్యవర్గం వస్తుంది, కార్యవర్గంలో ఒక లైన్ తీసుకున్నారు, పీసీసీ అధ్యక్షుడు కావచ్చు, ఇన్ఛార్జ్ కావచ్చు. సో ఆ లైన్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా తమకు పదవులు వస్తాయని చెప్పి ఆశించిన వారే ఉన్నారు. సో దీంతోపాటు మనం లంబాడ సామాజిక వర్గాన్ని చూసుకున్నట్టయితే కూడా క్యాబినెట్లో వారికి చోటు కల్పించలేదు. ఏదైతే ప్రస్తుతం విప్పుగా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ని ఏదైతే డిప్యూటీ స్పీకర్గా నియమించడం జరిగింది, అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం క్యాబినెట్లో సీతక్క కొనసాగుతున్నారు, కానీ ఆదివాసీ కింద కొనసాగుతారు. సో లంబాడాలకు అత్యధికంగా జనాభా ఉన్నవారు. సో లంబాడ వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఖచ్చితంగా లంబాడాలకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అటు ఏదైతే లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, మేధావులు ఇద్దరు కూడా ఏదైతే రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు, అటు అధిష్టానాన్ని ఇటు పీసీసీని కలిసి కూడా వినపం చేస్తున్నారు. సో ఓవరాల్గా పీసీసీకి ఇటు పదవుల పంపిణీ ఇచ్చేంత వరకు ఒక నొప్పి అయితే, ఇచ్చిన తర్వాత కూడా మరొకసారి తలనొప్పిగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ అజీం.